అమ్మ చేతి పాయసం కంటే ఆ కేక్ ఏమంత రుచిగా ఉండదు సీత. ఈ పాయసమే నాకిట్టం. అబ్బా ఎంత రుచిగా ఉందో తెలుసా? ఇదిగో నువ్వు తిను. ఈ గూడెందేంటి అంత ఓవరాక్షన్ చేస్తుంది? ఏంటి అట్టేస్తున్నావు? నాకు కూడా అలా ఆడుకోవాలని ఉంది గంగా. నీకా భగవంతుడు ఆశను మాత్రం ఇచ్చాడమ్మా, ఆడుకునే అవకాశం ఇవ్వలేదు. నీ వల్ల ఎలా అవుతుంది చెప్పు? దీని బర్త్డే అని, దీన్ని హ్యాపీగా ఉంచాలని ఈ గూడెంది ట్రై చేస్తుంది. నేనిప్పుడు ఈ కుంటిదాన్ని బాధ పెడితే ఆటోమేటిక్ గా గూడెంది కూడా బాధపడుతుంది. చెప్తా. ఏ సీత, నాతో ఆడుకోవడానికి వస్తావా? రా ఆడుకుందాం. ఓ, నువ్వు నడవలేవు కదూ, నువ్వు అలా ఆడుకోలేవు కదూ. మేం ఆడుకుంటుంటే ఓ మూల కూర్చుని చూడడం తప్ప నీకేం చేత కాదు. పాపం నువ్వెప్పుడు మాతో ఏ గేమ్ ఆడలేవు. మంగమ్మ గారు, సీత ఆడుతది, ఆడి చూపిత్తది. ఎలాగే దాన్ని కాల్ చేసావుగా, మరి అది ఎలా మాతో ఆడుతుంది? ఆడటమే కాదు, మీతో కలిసి పరిగెడతాది. ఒసే గూడెందానా, కాళ్ళు సరిగ్గా లేనిది మాతో ఎలా పరిగెడుతుందే? నీకిష్టం వచ్చినట్లు మాట్లాడుకు, అర్థమైందా? పరిగెడుతుందని నేను చెప్తున్నాను. నమ్మకం కలగట్లేదా? అయితే అది మాతో కలిసి పరిగెడుతుందో లేదో అని పందెం కట్టు, సరేనా? సరే. అది ఓడిపోతుంది. కాదు, గెలుస్తాది. చూస్తారేంటి, మీరు కూడా రండి. ఓడిపోతుంది, 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 ఓడిపోతుంది. మాతో పరిగెత్తలేకపోతే సీత ఓడిపోయినట్టే. అప్పుడు నీ డబ్బులు నావే. కాదని గెలిస్తే ఈ డబ్బులన్నీ సీతవే, సరేనా? సరే. నీ 100ని తీసుకోవడానికే నేను నిన్ను కావాలని రెచ్చగొట్టానే. ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో నేనే విన్ అవుతాను. ఏయ్, ఇక్కడ నుండి అక్కడి వరకు ఎవరు ఫాస్ట్ గా పరిగెడితే వాళ్ళే విన్ అవుతారని చెప్పావుగా, మరెందుకు ఇంకా ఆలోచిస్తున్నావు? చెప్తా. మీరైతే అందరూ రెడీగా ఉన్నారు కదా? కాకపోతే చిన్న షరతు. షరతా అంటే? కండిషనే. దానికి మనతో మాట్లాడమే రాదు, ఛాలెంజ్ చేసింది. ఏయ్, ఏంటా కండిషన్ చెప్పు. వాట్స్ హ్యాపెనింగ్? సీతని పరుగు పందాల్లో గెలిపిస్తానని గంగ ఛాలెంజ్ చేసింది మేడం. వాట్? నడవలేని సీత రన్నింగ్ ఎలా చేస్తుంది?
ఏ కాన్ఫిడెన్స్ తో గంగ అలా అంది? అదే అర్థం కావట్లేదు మేడం. ఇంట్రెస్టింగ్. ఈ రేస్ ను చూడాల్సింది. గంగ ఇంత సాహసానికి ఎందుకు గట్టిందప్పా? సీతకి మనలా 2 కాళ్ళు లేవు కదా, అవును లేవు. అయితే మరి పరిగెత్తాలంటే ఎట్టా పరిగెడతాది? ఒంటి కాలుతో. ఆ గది ఇప్పుడు దారిలోకి వస్తున్నారు. అప్పుడు ఈ పోటీలో పాల్గొనే మీరెలా పరిగెత్తాలా? ఒంటి కాలుతోనే. బాగా చెప్పినావు. ఒంటి కాలుతోనా? నాన్ సెన్స్. పిచ్చి రూల్స్ పెడుతున్నావేంటి? నానేం ప్రత్యేకంగా చెప్పట్లేదు. తనతో పాటు పోటీలో పాల్గొనాలంటే తనలాగే మీరు కూడా పరిగెత్తాలా. అలా గెలిస్తేనే పందెం గెలిచినట్టు, లేదంటే ఓడిపోయినట్టే. నాకు ఈ కండిషన్ నచ్చలేదు. నేను ఒప్పుకోను. అయితే ఓడిపోయానని ఒప్పుకొని తప్పుకో. నేనెందుకు ఓడిపోతానే? మరైతే ఆడి గెలిచి చూపించు. అంతేకాని షరతులు బాలేవని చెప్పటం కాదు. ఏటి ఒంటికాలతో ఆడిన చేత కాదా, లేక ఓడిపోతానన్న భయమా? చెప్పమ్మా. మంగా, ఈ గేమ్ ఎందుకో నాకు చాలా కష్టంగా ఉందనిపిస్తోంది. డబ్బులు పోతే పోయాయి, వెళ్దాం పదా. నో, అలా చేస్తే నేను ఓడిపోయినట్టు అవుతుంది. నేను ఓడిపోకూడదు. అందులోనూ గంగపై అస్సలు ఓడిపోకూడదు. మరైతే ఎందుకు ఆలస్యం? నువ్వు సిద్ధమైతే పోటీ మొదలెట్టేద్దాం. నేను రెడీ. నేను గెలిచి అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను. చూడు సీత, ఇప్పుడు అందరూ నీతో సమానంగా ఉన్నారు. నేను ఎగతాళి చేసిన వాళ్ళతోనే శభాష్ అనిపించుకోవాలా, సరేనా? సరే. అందరూ సిద్ధమేనా? సిద్ధమే. నువ్వు గెలుస్తావు, ధైర్యంగా ఉండు, సరేనా? లడు, ఊడో. ఏం చెప్తున్నా? దాని గూడెం భాషలో రెడీ 1 2 3 అంటుంది. ఏయ్, నువ్వు చెప్పవే. లడు, ఊడో, ఉస్కో. నేను గెలిచాను, నేను గెలిచాను, నేను గెలిచాను, నేను గెలిచాను. నేను చెప్పానా నువ్వే గెలుస్తావని? చెప్పానా? థ్యాంక్ యూ గంగా. అమ్మా సీత, నాన్న, నేను గెలిచాను. నువ్వు నిజంగా చాలా గొప్పదానివమ్మా. నా కూతురున్న ధైర్యాన్ని హౌడుతాను అనే పేరుతో నేనే దాని పిరిగిదాల్లో పెంచానమ్మా. జీవితంలో నా కూతురు ఒకరిపై ఆధారపడి బతకవలసిందేనని ఇన్నాళ్ళు బాధపడ్డానమ్మా. కానీ ఈ రోజు నువ్వు చేసిన పని వల్ల కాళ్ళు లేని నా కూతురు తన కాళ్ళ మీద తను నిలబడి బతకగలదనే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నాకు నా కూతురికి కల్పించావమ్మా. నా కూతురికి కొత్త జన్మనిచ్చావమ్మా. అంత పెద్ద మాటలు ఎందుకులే పెద్దయ్యా, నానేం చేసినాను చెప్పు. అతనన్న దాంట్లో తప్పులేదు గంగా. యు హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. నీ వల్ల మా తప్పేంటో తెలుసుకోగలిగాం. ఈవెన్ మేం కూడా సీతని హ్యాండిక్యాప్ గానే చూసాం. తనపై స్పెషల్ కేర్ చూపించడమే తప్ప
తనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం పెంచలేకపోయాం. మేం చేయలేని పని నువ్వు చేసావు. సో యు ఆర్ రియల్లీ గ్రేట్. ఎస్ గంగా, యు ఆర్ రియల్లీ గ్రేట్. శభాష్ గంగా, ఎంతైనా నా మనవరాలు అనిపించావు. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. సాటి మనిషిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపకుండా అవిటితనం అనేది మనిషి ప్రతిభకి అడ్డురాదని నువ్వు నిరూపించావు. నా బంగారు తల్లి. అమ్మమ్మ ఆ, ఒక్క నిమిషం. సీత, ఇదిగో ఇవి నీకే. నువ్వు గెలిచావు కదా, తీసుకో తీసుకో. పెద్దయ్య, ఈ డబ్బులతో సీతకి కేక్ తీసుకొనిరా. తను చాలా సంతోషిస్తాది. అంటే ఇదంతా నువ్వు కావాలనే చేసినానమ్మమ్మ. ఆ, కేకుకి డబ్బులు లేవని సీత బాధపడుతూ ఉంటే తను సంతోషంగా ఉండాలని ఇట్ట చేసిన. దీంతో సీత కోరిక తీరినది. తన నెగతాలు చేసే వాళ్ళ ముందు సీత అంటే ఏంటో చూపించాలనే నా కోరిక తీరింది. అయ్యో, ఎంత మంచి మనసు గంగా, నా బంగారం. ఇంకా చూద్దామేంది, కేక్ కోసి అందరికీ ఇవ్వు. అలాగే గంగా. ఆ, కానివ్వండి. నాకు కాదు, ముందు అయ్యకి తినిపించు. అయ్య తర్వాత ఎవరైనా. గంగ చెప్పింది కరెక్టేనమ్మా. మీ నాన్నకు తినిపించు. నువ్వెప్పుడు ఈట నవ్వుతూ సంతోషంగా ఉండాలా. నేను తప్ప మా అమ్మ నాన్నలకి ఎవ్వరూ లేరు. నాకే ఒక చెల్లుంటే నీలా నా మంచి కోరుకునేది. అందుకే ఇక నుంచి నువ్వు నా చెల్లెలివి, సరేనా? అట్టాగే అక్క. అక్క, ఈడున్న అందరికీ కేక్ ఇవ్వు. నీ కేక్ నాకేం అవసరం లేదు, వెళ్ళ. మంగా, ఇప్పుడు నువ్వు కేక్ తీసుకోలేదంటే నీ మొహం పచ్చడి చేస్తాను. నోరు మూసుకొని తీసుకో. తప్పమ్మా, తీసుకో తీసుకో, తిను. ఇప్పుడు నీకు ఓకేనా? ఆ, ఇప్పుడు ఓకేలే. అమ్మ గంగా, ట్రస్ట్ వాళ్ళు వచ్చే టైం అయింది. రామ్మా, ఇంటికి వెళదా. చెప్పేసిరా. అట్టాగే అమ్మమ్మ. వస్తానక్క, వస్తాను పెద్దయ్య. అలాగేనమ్మా. బాయ్. రా. భగవంతుడా, ఏం కాకుండా అంతా సక్రమంగా జరిగేలా చూడు తండ్రి. మన మంగే ఖచ్చితంగా ఈ ఆస్తిని అనుభవించాలన్న మన కోరిక నెరవేరబోతోంది. నువ్వు పథకం వేస్తే దానికి తిరిగే ఉంటది వదినా. పాపం పిచ్చోళ్ళు, ఆస్తి మనదవుతుందని తెలియక రిపోర్ట్స్ వాళ్ళకు అనుకూలంగా వస్తాయని ఎదురు చూస్తున్నారు. కనీసం ఈ కాసేపైనా అలా వాళ్ళని తృప్తి పడినివ్వండి.
తర్వాత వాళ్ళకి అది కూడా ఉండదు కదా. నిజమేనే. రండి. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాము. రిపోర్ట్స్ తెచ్చారా? తెచ్చాను మేడం. ఈ రిజల్ట్ తో ఈ జమీందారీగిరికి అసలైన వారసురాలెవరో, నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డెవరో తేలిపోతుంది. ఇంకా చూస్తూ అలా నిలబడతారే? రిపోర్ట్స్ తీసి నిజమేంటో చెప్పండి. ఓకే మేడం. సారీ మేడం. మీరు చెప్పిందే నిజం. మిమ్మల్ని అనుమానించి తప్పు చేశాం. అందుకే సారీ చెప్తున్నాను. ఏంటి ఏంటి మీరనేది? అవును మేడం. ఈ చాముండేశ్వరి గారి మాట విని మేం మిమ్మల్ని అనుమానించి తప్పు చేశామని ఈ రిపోర్ట్ చూశాక అర్థమైంది మేడం. మీకు అర్థమైంది సరే, కాస్త మాకు కూడా అర్థమయ్యేలా చెప్పండి. చెప్తాను మేడం. ఈ రిపోర్ట్స్ ద్వారా తేలింది ఏంటంటే రాజేశ్వరి గారి కూతురు మంగ కాదు, గంగా. భగవంతుడా, కరుణించవా తండ్రి. ఈ నిజం నా బిడ్డకి ఎలా చెప్పాలా అనుకున్నాను. నువ్వే ఇలా తెలిసేలా చేశావు. చాలు తండ్రి, చాలు. ఇదేంటి ఇట్ట జరిగినది? అదే నాకు అర్థం కావడం లేదు వదినా. మన చేత్తో మనమే పరీక్షని తారుమారు చేసినాం కదా. అయినా గంగే కూతురని ఎట్ట వచ్చినది? అదే పరీక్ష పెట్టిందే అందుకు కదా. నువ్వు నోరు మీర సచ్చినోడా. భువనా, రిపోర్ట్స్ తారుమారు చేశాం కదా, మరి రిజల్ట్స్ ఇలా వచ్చాయేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. మంగ కాకుండా గంగా అని వచ్చిందంటే ఎక్కడో ఏదో జరిగింది. చా, కోట్ల ఆస్తి చేయి జారిపోయింది. సో మీరు చెప్పినట్టుగానే గంగే మీ కూతురని ప్రూవ్ అయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజమే మాట్లాడుతున్నారు. ఆ రిపోర్ట్స్ లో ఉన్న రిజల్ట్స్ ని మీరు సరిగా చూసి చెప్తున్నారా? నీకంత అనుమానంగా ఉంటే బాగా చదువుకునే దానివే కదా, నువ్వే చూసుకో. ఇలా ఇవ్వయ్యా.
నిజం తెలిసి తట్టుకోలేకపోతోంది. దేవుడా, తనకి తట్టుకునే శక్తిని కూడా నువ్వే ప్రసాదించు. ఏం రాజేశ్వరి, నేను నీకు చెప్పానా? నేను అనుమానించిందే నిజమని నీకు ముందే చెప్పానా? ఈ గంగే నీ కూతురు అన్నాను, కాని నువ్వేమన్నావు? కాదు అన్నావు.